హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇల్లు మీరు ముందు చూసారండి, ఒక్కసారి గృహప్రవేశం వీడియో పెట్టాను. ఇది మా బ్రదర్ గారి ఇల్లు. ఇదే ఇంట్లో ఇప్పుడు మా మేనగోళ్ళు పురుడు స్నానం అంటే ఒక 30 మందే ఉన్నాము. అందుకని మా మేనగోళ్ళు మేము కలిపి వంటలు చేసేద్దాం ఇంట్లోనే అనుకుంటున్నాం. అందుకని ఇంట్లోనే వంటలు మొదలు పెట్టేస్తున్నాం. ఇది ధవళేశ్వరం గర్ల్స్ హై స్కూల్ దగ్గర అండి. ఇది మా వదిన గారి ఇల్లు. ఇక్కడ ఒక చర్చ్ ఉంది. వంటలు ఏమేమి చేస్తున్నామో మళ్ళీ మీకు వీడియో తీసి పెడతాను. మా వదిన గారు మొదట ప్రేయర్ చేసి అప్పుడు గ్యాస్ వెలిగించారండి. మా వంటలక్క శ్రీదేవి అంటాను కదా, మా మేనగోళ్ళు నేను కలిపి వంటలు వండాం. మేము ముందు రోజు నైటే కొంత ప్రిపరేషన్ చేసేసామండి. ఎందుకంటే మార్నింగ్ మనకు నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి. దానికి కావాల్సిన మసాలాలన్నీ రెడీ చేసాం. ఏంటంటే జీడిపప్పు, నువ్వులు, సారపప్పు, గసగసాలు ఇవన్నీ ఒకసారి కడిగేసి నీళ్ళు వేసి రాత్రే నానబెట్టేసామండి. మార్నింగ్ లేసి దీని పేస్ట్ రెడీ పెట్టేసామండి కూరల కోసం. స్టార్టింగే స్వీట్ మొదలు పెట్టామండి. పక్కనేమో శనగపప్పు ఉడకబెట్టాం. ఇంకో పక్కన స్టవ్ మీద ఏమో కందిపప్పు రాత్రే నానబెట్టేసాం. కందిపప్పును కూడా పొద్దున్న లేసి పొయ్యి మీద పెట్టింది ఎందుకంటే పప్పు మామిడికాయ చేసాం. ఇంకో పక్కన శనగపప్పు కూడా ఉడికిపోయింది. ఎందుకంటే పెద్ద స్టవ్ కదండి, తొందరగా అయిపోయాయి. శనగపప్పు కూడా ఉడికిపోయింది. అది బెల్లం వేసి దాన్ని ఉండల కింద చేసేసాం పూర్ణాలకి. ఇంకో పక్కన మరి ఫ్రెండ్ అందరూ వస్తున్నాక చుట్టాలు వచ్చిన మట్టుకి వాళ్ళకి ఇంకా ఇడ్లీలు అవి పెట్టుకుంటే బోడి గిన్నెలు అయిపోతాయని ఇంకొకరేమో ఇంట్లో స్టవ్ మీద దిబ్బ రొట్టెలు వేయడం మొదలుపెట్టారు. దిబ్బ రొట్టెలు, దానికేమో కొబ్బరి పచ్చడి, పల్లీల పచ్చడి చేసేసాం. ఉల్లిపాయ సెక్షన్ అంతా మా అన్నయ్యకి ఇచ్చేసామండి. మా అన్నయ్య చక్కగా కట్ చేసి పెట్టేశాడు కూరలన్నిటికి. కందిపప్పు ఏమో 1 కిలో పైనే తీసుకున్నామండి. దానికి మామిడికాయలు 3 కోసాం ముందు. అది చాలా పుల్లగా ఉన్నాయి. తక్కువైతే ఇంకోటి కోద్దాం అనుకున్నాం, కానీ 3 సరిపోయి కరెక్ట్ పులుపు సరిపోయింది. అందుకని పప్పును మామిడికాయ వండేసాం పక్కనే. ఇదిగోండి పప్పు మామిడికాయ అవుతుంది చూడండి. మామిడికాయతో పాటు టెంక ఉంటుంది కదండి, ఆ టెంక కూడా మేము పప్పులో వేసి వండుతాం. అది అన్నంలో కూడా తింటాం, మేము పడేయం. చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడన్నా మామిడికాయ పప్పు వండేటప్పుడు ఆ టెంక కూడా వేసి వండండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలాగో మామిడికాయలు చేసాను కదండి, మనం అందరం ఎలా వండుకుంటాను ఉంటాం. ఇదిగోండి పప్పు కొంచెం మామిడికాయలు ఉడికిన తర్వాత పచ్చిమిరకాయలు ఆ పప్పుకు సరిపడా పచ్చిమిరకాయలు వేసేసాం. ఈ పప్పు మామిడికాయ పక్కన అవుతుంటే ఇంకో పక్కనేమో రసాన్ని కూడా రెడీ చేసామండి. పప్పు మామిడికాయ ఉన్నప్పుడు రసం ఎందుకని చాలామంది అనుకుంటారు, కానీ తినేవాళ్ళు చికెన్ కూర ఉంది కదా దాంతో రసం వేసుకుంటే చాలా బాగుంటుందని ఓ పక్కన రసం కూడా తయారు చేసేసాం. ఓ పక్కన మా మేనగోళ్ళ పని మేనగోళ్ళు చేసుకుంటుంది, ఓ పక్కన నా పని నేను చేసుకుంటున్నాం. ఎందుకంటే 2 స్టవ్లు కదా, 2 పొయ్యిలు ఇద్దరం తీసేసుకున్నాం. ఆ గ్యాస్ దగ్గర అన్నీ తెచ్చి పెట్టేసుకున్నాం. అంతమాను కిచెన్లోకి వెళ్ళడం రావడం, అమ్మే గడపలు దాటుతుంటే మోకాలు నొప్పులు వచ్చేస్తున్నాయని అన్ని గ్యాస్ దగ్గర తెచ్చి పెట్టేసుకున్నాం. 7 కిలోల చికెన్కి నూనె నీళ్ళు ఉన్నాయి. వంటలక్క నూనెలు వేస్తుంది. శ్రీదేవి కుకింగ్ క్యాటరింగ్ అని పేరు పెట్టేద్దాం రేపు నుంచి. గిన్నె వైపు చూడకండి, కొత్త గిన్నె వాడక అట్లాగా అయిపోయింది. ఇప్పుడు 7 కిలోల చికెన్ వండుతున్నాం. 7 కిలోల చికెను 1.5 కేజీన్నర నూనె పోసాం. 7 కిలోకి ఎంత పోయాలో మీరు ఏమన్నా మీకు తెలిస్తే కామెంట్ పెట్టండి, చాలామందికి ఉపయోగపడద్దు కదా. అంటే ప్రస్తుతానికి 1.5 కిలో వేసాం నూనె. చూస్తాం 3 కేజీలు ఉల్లిపాయలు పొడుగ్గా కోసేసాం. 3 కేజీలు మొత్తం వేయలేదు, అందులో ఒక 1/2 కిలో తీసి పక్కన పెట్టాం పెరుగు పచ్చడి కోసం. ఒక పక్కనేమో వంటలు అవుతున్నాయి, ఒక పక్కనేమో టిఫిన్స్ రెడీ చేస్తున్నాం. ఎక్కువ మంది లేవండి, ఒక 8-9 ఉన్నాం అంతే టిఫిన్ సెక్షన్కి. కనవ వాళ్ళందరూ భోజనం టైంకి వస్తారు. అందుకని చక్కగా దిబ్బ రొట్టెలు వేసేసాం. ఈజీగా అయిపోద్ది. ఒక్కొక్కరు ఒక్కొక్క ముక్క తినేస్తే మధ్యాహ్నం లంచ్ వరకు ఆకలేదు. చూడండి ఎంత పెద్ద ముక్కలు ఎంత లో ఉన్నాయో దిబ్బ రొట్టెలు. పూర్ణం కూడా రెడీ అయిపోయింది. ఈ వండలు చుట్టేస్తాం. చల్లారుతారు, కొంచెం చల్లారాలి. చల్లారిన తర్వాత వండలు చుట్టడమే. ఏంటన్నయ్యా? ఓకే వస్తున్నాను. ఇది ఉల్లిపాయలు ఇప్పుడే కళ్ళుప్పు వేసామండి. ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి కదా. మా వంటలక్క ఇప్పుడే కళ్ళుప్పు వేసింది. అది వీడియో తీయమ్మా అంటే మర్చిపోయింది. అందుకని మీకు ఒకసారి తిప్పేసి కళ్ళుప్పు వేసింది కదా, కళ్ళు ఇంకా గరగరమాట మూత పెట్టేస్తే తొందరగా మగ్గిపోద్ది. పక్క నుంచి సౌండ్స్ వస్తున్నాయి, ఏమనుకోవద్దు. ఎందుకంటే మరి వంటలు చేస్తున్నాం కదా, ఈ మాత్రం సౌండ్స్ ఉంటాయి. మూత పెట్టేస్తాను. ఇది ఇండివిజువల్ ఉంటే ఇలాగే
ఒక పక్కన మొక్కలు పెంచుకోవడానికి, ఒక పక్కన సాయంత్రం మాటలు కుర్చీలు వేసి కూర్చోవడానికి. చూడండి ఎన్ని మొక్కలు. నల్లేరు చెట్టు చూసారు ఎంత పైకి ఎక్కించేసిందో మా వదిన. గోడ అంతా అలా మందారం, తమలపాకులు, తులసి, పక్కన క్రోటన్స్, వామాకు, ఇది మళ్ళీ మందారం, బిర్యానీ ఆకు. ఎంత బాగా వచ్చింది చూడండి మా వదినాల ఇంట్లో బిర్యానీ ఆకు. కరివేపాకు చెట్టు ఉంటుంది చక్కగా. ఇదంతా ఖాళీ స్థలం. మళ్ళీ ఇటు సైడ్ మళ్ళీ కొన్ని మొక్కలు ఉన్నాయి. ఆక్సిజన్ ప్లాంట్. ఇప్పుడు చికెన్ కడుగుతున్నారు. చికెన్ ఎలా కడుగుతున్నారో చూపిస్తాను. ఎన్ని 7 కిలోస్ వదినా? కోళ్ళు 11 కోళ్ళు. అదే కోళ్ళు అన్నీ కలిపి 11 కేజీలు కోళ్ళు. అంటే ఎన్ని వచ్చాయో మరి 11 కేజీలకి. ఇది క్లీనింగ్ సెక్షన్. మా వదిన గారు, మా పెద్ద వదిన గారు క్లీన్ చేస్తున్నారు. మళ్ళీ వంటల దగ్గరికి వెళ్ళిపోదాం. అటువైపు వంటలు, ఇటువైపు క్లీనింగ్. ఒరే కాళ్ళు అట్టుకొస్తే మోకాళ్ళు నొప్పులు. అసలే మీ నాన్నకి నాకు పులుసు పెట్టేసుకుందాం కదా, సూప్ చేసేసుకుందాం. సబ్జీ అనియా. ఇది మా వదిన గారు ఇల్లు. ఇక్కడ ఇటువైపు క్లీనింగ్, ఇటువైపు మళ్ళీ కుకింగ్. మా సావు హాయ్ చెప్పు. సావు సావు ఆవు చెప్పరా. మా సాహు సిగ్గుపడుతున్నాడు. మా పెద్ద మేనగోళ్ళ పెద్ద బాబు అనమాట. స్కూల్ టైం అయిపోయింది పాపం. వాడే టిఫిన్ పెట్టుకుని తింటున్నాడు. చారు, చింతపండు, టమాటాలు కలిపి పెట్టాం. ఇంకా ఇందులో ఇంకా ఏమీ వేయలేదు. ఏమేమి వేస్తా చూపిస్తా. మళ్ళీ చికెన్ ఇటువైపు మారింది, ఉడుకుతుంది. చికెన్కి ఏమేమి కలుపుతామో చూపిస్తాను పదండి. 7 కిలోల చికెన్. సరే మధ్య మధ్యలో మా మేనగోళ్ళు అడుగుతుంది సరిపోతుంది అక్క అని. మా మేనగోళ్ళు అయినా మేనత్తనైనా అక్క అక్క అని పిలుచుకుంటాం మేము. అందుకే సరిపోద్ది అక్క అని అడుగుతుంది. 7 కిలోల చికెన్కి 3.5 స్పూన్లు పసుపు. టీ స్పూన్ కాదు, టేబుల్ స్పూన్. టేబుల్ స్పూన్ 9, 10 స్పూన్లు. ఇంకా దగ్గరికి అది ఎంత ఉంటుంది? ఒక 1/2 కిలో కారం పైనే ఉంటుంది. 1/2 కిలో ఏంటి, ఎక్కువే ఉంటుంది. కుకింగ్ మాస్టర్ గారు ఎంత ఉంటుందండి? 1/2 కిలో పైనే ఉంటుందండి. 10 స్పూన్లు వేసాం. ధనియాల పొడి 1 ప్యాకెట్. 100 గ్రాముల 50 గ్రాముల ప్యాకెట్ అమ్మ అది. 100 గ్రాముల ప్యాకెట్. ఇప్పుడే తయారు చేసిన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. మా మేనడు కూడా మంచి మాస్టర్. ఆయన కానీ బ్రష్ చేసుకుంటున్నాడు. అటో కడుగు ఇటో కడుగు వేస్తున్నాడు. మరి ఎంత దగ్గర 100 గ్రాముల పైనే ఉంటుంది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఉప్పు కూడా వేసేయమ్మా ఒకసారి. ఉప్పు వేసామా? ఇందులో సాల్ట్ కొంచెం పడుతుందిగా. 1/2 లీటర్ పెరుగు కలుపుతున్నాం. ఈ వంటలో మాకు సక్సెస్ అయిపోతే రేపు నుంచి మేము ఇంట్లో వండేసుకుంటాం. 30 మంది 40 మంది అయినాను. ఇంట్లోనే కదండి వండుకునే వాళ్ళం అందరూను. ఇప్పుడంటే క్యాటరింగ్లు వచ్చే కానీ చక్కగా పొద్దున్న తెల్లారుజామున వచ్చేసేసి వంట మాస్టర్ వచ్చేస్తే అమ్మలు అక్కడ కత్తిపేటలు వేసుకుని వచ్చేసేవారు. మా పల్లెటూరు మా చిన్నప్పుడు. పల్లెటూరులో అది కత్తిపేటలో లేవు. ఇప్పుడు మనుషులు అంత ఓపికగా కూడా కింద కూర్చుని పోయట్లేదు. ఎవరందరికీ కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు. అందుకే క్యాటరింగ్లు అన్ని షాపులు వెళ్ళిపోయాయి క్యాటరింగ్స్. నాకైతే చాలా బాగా తెలుసు. మా పిల్లలకు తెలియదు కానీ నీకు తెలుసా శ్రీదేవి? కత్తిపేటలు వేసి కోసేవాళ్ళం చిన్నప్పుడు. నువ్వు ఎప్పుడైనా చూసావా? మీ నాన్నమ్మ వాళ్ళ ఊరిలో. మా నాన్నమ్మ గారు ఊరంటే, వాళ్ళ నాన్నమ్మ గారు ఊరంటే మీ అందరికీ తెలుసు కదండి. చాలా వీడియోలు చూశారు కదా. అయినవెల్లంక, వరదలు, బూడిద గుమ్మడికాయ పాదులు, చిక్కుడు పాదులు ఆ ఊరు. మా శ్రీదేవి బాగా వచ్చేది చిన్నప్పుడు పల్లెటూరు. చీజ్ చికెన్ మసాలా స్పాన్సర్ కాదండి, అని మసాలా బాగుందని తీసుకొచ్చాం. ముందు క్యాటరింగ్ అనుకున్నాం కానీ ఈసారి చేద్దామన్నామని అందుకే ప్రిపేర్ అవ్వలే. లేకపోతే మా వంటలకు ఇంట్లోనే చేసేస్తుంది మసాలా పౌడర్లు అన్నీ. గరం మసాలా, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇంకా అన్నీ మీకు తెలిసినవే మసాలా సామాన్లు బాగా కలిపేసి ఉల్లిపాయలు మగ్గి లోపల ఇది నానుతుంది. చికెన్లో కరివేపాకు, కొత్తిమీర కూడా కలిపామండి. ఉల్లిపాయలు మగ్గిపోయండి. కొంచెం మసాలా పేస్ట్ వేస్తున్నాం. గసగసాలు, నువ్వులు, జీడిపప్పు, అదే మన ఇంకో పప్పు దోసపప్పు, 2 ఎండు కొబ్బరి ముక్కలు. ఇందులో పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు వేసాం. కరివేపాకు, కొత్తిమీర, రసం పొడి వేసి తాలింపు పెట్టాలి.
పచ్చిమిరకాయలు పొడిగా చీరి పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు చారు అయితే భలే స్మెల్ వస్తుంది. టమాటాలు ఎక్కువ వేసాం కదా, టమాటాలు ఎక్కువ వేసాం కదా, చారు భలే మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు రసం పొడి కరివేపాకు కొత్తిమీర వేసి తాలింపు పెడితే సూపర్. బెల్లం ముక్క వేయాలి, వేసేమ్మా బెల్లం ముక్క వేసి రసం పొడి కరివేపాకు కొత్తిమీర వేయి. అన్నీ ఆర్చే వాడుతున్నాం మనం, అదే స్పాన్సర్ వీడియో లాగా. బాగుంది ధనియాల స్మెల్. కొంచెం కొత్తిమీర చక్కగా కడిగేసి నిన్ననే రాత్రే ఏ కవర్లో చక్కగా కవర్లో పెట్టేసుకోరు. అందుకని ఇప్పుడు టైం తొందరగా అయిపోతుంది పని. చికెన్ వేసేద్దామమ్మా. ఇక్కడ వీడియో అటు ఇటు వస్తే ఏమనుకోకండి, ఎందుకంటే అటు ఇటు తిప్పుతున్నాం కదా, ఒక చేతితో పట్టుకున్నాం, ఒక చేతితో తిప్పుతున్నాం. వేసేయమ్మా. మూత పెట్టేస్తే మగ్గిన తర్వాత అప్పుడు చూసుకోవడం కారం. పక్కన కొంతమంది టిఫిన్లు తింటున్నారు. దేవి శ్రీదేవులే మిగిలిపోయాం టిఫిన్లు తినడానికి. బాలింతరాలు ఏం చేస్తుందో పాపం, దానికి ఒక కాఫీ అన్న ఇచ్చారా లేదా? సరే మేము కూడా టిఫిన్ తినేసి మళ్ళీ వస్తాం వంటల దగ్గర. ఆయిల్ పెట్టాం, వెల్లుల్లిపాయలు వేసాం. ఇది పప్పుకి రసానికి తాలింపు అనమాట. అక్కడ చెదగొట్టేసేసి దాకలో వేసుకుని తీసుకొచ్చేసా. ఆయిల్ వేసాను, అందులోనే ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, ఎక్కువ కాదు, ఇంగువ వేగిపోయే మంచి స్మెల్ వస్తుంది. ఎండుమిరకాయలు ముందు వేస్తే మాడిపోతాయి, అందుకని ఇప్పుడు వేసాం. ఎల్లిపాయ వేగిపోయింది, ఎండుమిరకాయ కూడా వేగిపోయింది. కొంచెం కరివేపాకు వేసేద్దాం. పప్పు, మామిడికాయ పప్పు తాలింపు ఓవర్. ఇందులోనే కట్ చేపలు వచ్చాయి, చూపిస్తా ఉండండి. కట్ చేపలు చికెన్ ఎంతవరకు వాటర్ చూసారా ఎంత వచ్చిందో. చేపలు ఆవిడ వచ్చింది, ఏం చేపలు తీసుకొచ్చిందో చూద్దాం. ఇదో కట్ చేపలు అంట. కట్ చేపలు, పీతలు ఏమేంటో కనబడుతున్నాయి. ఓ చిన్నయా ఏంటో ఇంకోటి ఇంకొక 50 ఇయ్యట్టు పీతలు ఇవి కట్ చేపల. ఇవేంటి కట్ చేపలా? కట్ చేపలు, పీతలు. ఏం పేరమ్మా నీ పేరు? సచివతి. మా వదిన నీ దగ్గరే తీసుకుంటది, ఇంకెవరి దగ్గర తీసుకోదు. తీసుకుని నాకు కూడా పంపుతూ ఉంటది ప్రకాష్ నగర్. మా బుజ్జమ్మ ఇవి పంపుతున్నాను అంటున్నా. మా అన్నయ్య పట్టుకొచ్చి ఇచ్చేస్తాడు ఆఫీస్కి వచ్చి ముందు. నాకు ఒక 50 పచ్చిరొయ్యలు 200 అక్కడికి. బెండకాయ బాబా మా వదిన బెండకాయలోకి వంకాయలోకి కలగలిపేస్తుంది బాగా ఈ పచ్చి రొయ్యలు. అదిగో చూసావా, బెండకాయలు తెచ్చి ఇంకా వండలేదంట పచ్చి రొయ్యల కోసం. ఇంకా ఎంత మార్కెట్ లో ఎంత మంది ఉన్నా ఇంకా అక్కడికి పంపించదు, నువ్వు వచ్చే వరకు అలా కూర్చోవడమే. అవును, చాలా సంవత్సరాల నుంచి అంట కదా. అవి ఎంత 150 రూపాయలు చేపలు, ఒక 50 రూపాయలు రొయ్యలు పెడితే 200 అయిపోద్ది. పీతలు గుడ్డు పీతలు కాదు కదా, మామూలు పీతలు. మా రెండో మేనగోళ్ళు బాలింతరాలు కదా, ఇప్పుడు ఆవిడ స్నానానికి వచ్చాము. దానికి మా పెద్ద మేనగోళ్ళు మా వంటలక్క కారం పొడి చేసి తీసుకొచ్చింది. ధనియాల పొడి, కారం పొడి అంటారా? అవిసె గింజలు, నువ్వులు. అవిసె గింజలు, నువ్వులు. చూడండి, ఎవరికి తెలియపోతే చాలా మంచిదంట, బాలింతరాలకు పెట్టచ్చు. మా పాప ఇప్పుడు అదే నంచుకుని తింటుంది రొట్టెలో. ఇది ఎలాగా చేసిందో చెప్పే, ఏమేసా ఇప్పుడే చేసి తీసేసాను, తింటాను. అబ్బా చాలా మంది. ఏం వేసావమ్మా? ఈ డబ్బాడు చేసుకొచ్చిందండి. ఏం వేసావమ్మా చెప్పు? 100 గ్రాములు అవిసె గింజలు, ఓకే, 100 గ్రాములు నువ్వులు, 4 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు జీలకర్ర, ఒక 10 ఎండుమిరపకాయలు. ఇది బాలింతరాలకు చాలా మంచిది. కొత్తవారు ఎవరన్నా తెలియపోతే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది బాలింతరాలు, ధనియాల పొడి, కారం పొడి అన్ని ఇవే. ఓకేనండి.
ఇంట్లో అందరూ పనులు చేసేస్తున్నాం. మా నవీన్ టీ పెట్టేస్తున్నాడు. మగపిల్లలకి ఆడపిల్లకి అందరికీ పనులు చెప్పాలండి. ఫంక్షన్ టైంలోనూ కాదు, అప్పుడప్పుడు చెప్పాలి. నేను చూపించలేరా బాబు. గిన్నె పెట్టావు, నీళ్ళు పోయి బాబు. గిన్నె పెట్టినప్పుడు స్టీల్ గిన్నె కదా, మాడిపోద్ది. కొంచెం నీళ్ళు పోసావా? ఇన్ని నీళ్ళు వేసావు బాబు. మీ బేబక్కలాగా చిక్కటి టీ పెట్టేస్తావా? పాలు ప్యాకెటా? ఓకే బేబమ్మ. ఫ్లాస్కోలు వేస్తావా? అది ఫ్లాస్కోలు అయితే వెయ్యి, లేకపోతే బాగోదు. సగం పెడితే పెట్టు. ఎంతమంది ఉన్నా? 5గురుమా? మా టిఫిన్ తిందాందా? ఓ రొట్లు సరిపడదు. మళ్ళీ బయట నుంచి కొంతమందికి స్పెషల్స్ వచ్చాయా ఏంటి? గారి ధవళేశ్వరంలో చార్మినార్ హోటల్ ఫేమస్ అంట. మా మేనేజర్ తీసుకొచ్చాడు. అల్లం పచ్చడి బా సూపర్. నవీన్ సూపర్ రా, చాలా బాగుంది. మంచిది. అంత టిఫిన్ చేసినా మళ్ళీ టిఫిన్ తక్కువైంది, బయట నుంచి తీసుకొచ్చాం. లేచాడు మా మనవడు. చూపిస్తా, స్నానం చేయిస్తాం కదా అప్పుడు చూపిస్తా. గుమ్మగుమ్మలు వాటర్ వేయకుండానే అంత వాటర్ వచ్చింది కదా. కస్తూరి మేతి అలా నలిపి వేస్తే ఇదిగోండి మిగిలిన మసాలా అంతా, జీడిపప్పు అంతా తిప్పమ్మ. కొంచెం చప్పుడు వాసన వస్తుందమ్మా, ఉప్పు పడుతుంది. సూపర్. చూసుకో అక్కల్లా. అంటే మీరందరూ తెలుసుకోండి, 7 కిలోలు చికెన్ ఎవరన్నా ఇంట్లో. ఇప్పుడు ఎవరింట్లో వండుతున్నారు నా మొహం. చూద్దాం కారం సరిపోయిందో లేదో. కారం పడుతుంది. గసగసాలు వేసావేమో, కొబ్బరి గసగసాలు నువ్వులు గరం మసాలా వేసినా పడుతుంది కారం. అసలే కోనసీమ మన కారాలు ఎక్కువ తింటాం. మా చిన్న మానవుడు వస్తున్నాడు. మా చిన్న మానవుడు హాయ్ చెప్పు నాన్న, హాయ్ చెప్పు అంతే. బాగున్నారు అడుగు అందరినీ. ముందు చెప్పు, ముందు చెప్పాలి నువ్వు. నిజం బాగా అడిగేవరా, ముందు చెప్పాలి కదా. అందరూ బాగున్నారు అడుగు. వెరీ గుడ్. ఇది మా వీడియో రా, నీకు పెడతాను. చికెన్ గ్రేవీ బాగుందా? ఎన్ని కేజీలు? 7 కేజీలు. కళ్ళుప్పే అసలే సాల్ట్ వాడతాం కదా, కళ్ళుప్పు జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. తక్కువై తర్వాత వేసుకోవచ్చు. లాస్ట్ లో కొత్తిమీర వేసి దించేసి మసాలా పొడిసి దించడమే. కొంచెం ఉడకనిస్తే అన్ని. హోటల్ మేనేజ్మెంట్ చేశాడు మా మేనల్, వస్తున్నాడు కుక్ గారు. అది ఇచ్చాక ఇంకా ఉడకలేదు. ఇప్పుడే వాటర్ వేసాం, మసాలా వాటర్ కదా. అల్లం టీ రెడీ అయిపోయింది, తాగేద్దాం. బిర్యానీ గిన్నె ఇదే. ఎన్ని కేజీలు పడుతుంది శ్రీదేవి బిర్యానీ గిన్నె? 3 కొంచాలంటే అన్నయ్య ఎన్ని కేజీలు? 12 కేజీలు ఉడికి గిన్నె. మరి ఇన్నేసి కేజీలు వండేటప్పుడు అందరూ స్టీల్లో వండండి, ఎండాలేం మంచిది కాదంటారు. స్టీల్లో ఇంత వండగలం మాడెట్టేస్తాయి బిర్యానీలు. అందుకే ఎప్పుడు ఎండాలేం. ఇది ఎండాలేం గిన్నె, ఇది అల్యూమినియం కాదు, ఎండాలేం. ఎంత బరువు ఉందో నేను పక్కన వైట్ రైస్ అయిపోతుంది. 1.5 కిలో వైట్ రైస్ అమ్మ. ఇది అయిపోయింది. ఇంకా అన్ని బావరు. ఇంకొక బిర్యానీ వండెత్తే అయిపోద్ది, బూర్లు వేసేస్తే. అన్నం అయిపోయింది, వార్ చేయడమే. పెద్ద గిన్నెలు, పెద్ద గుడ్డలు తీసుకోవాలి. గ్యాస్ తగ్గి అందులోకి వార్ చేసి దమ్ము పెట్టేస్తే అప్పుడు ఈ కాటన్ చీరలకు భలే పడుతుంది. కొంచెం లైట్గా వాటర్ ఉంచమ్మా, ఎందుకంటే మళ్ళీ దమ్ము పెడతాం కదా. 3.5 కేజీలు బిర్యానీ రైస్. ఇందాక కరెక్ట్గా 1.5 కేజీ పట్టింది. 7 కేజీలు చికెన్కి 1.5 కిలో. అసలు కాలితే కొంచెం నెయ్యి వేయచ్చు, మరీ ఆయిల్ ఎక్కువ ఉండకూడదు రైస్లోకి. మసాలా సామాన్లు అన్నీ, ఓల్ గరం మసాలా, యాలకులు, లవంగాలు, చెక్క, మొగ్గ. బిర్యానీ రైస్ తిప్పుదాం. ఏమేస్తాం ఇందులో అన్నీ కట్ చేస్తాం కదా. ఒక 10 పచ్చిమిరకాయలు, ఒక 5 ఉల్లిపాయలు, 10 పచ్చిమిరకాయలు. ఇందులో ఎక్కువ ఏమేయండి, లైట్గా సింపుల్గా రైస్, టమాటాలు, సాజీరా. ముందు మనవాడిని చూసుకోవడానికి మా అమ్మగారు అండి. మా అమ్మగారు మీకు అందరికీ తెలుసు కదా, పిట్టు చేశారు, చాలా ఐటెంలు వండారు మా అమ్మగారు అయినవేళ్ళు లంకలో. చూడండి ఎంత బాగా తయారయ్యి మా అమ్మగారు. మమ్మల్ని చూస్తే మేము పిచ్చంకంలా ఉన్నాం. మా అమ్మగారు చక్కగా తయారై అమలాపురం నుంచి అయినవేళ్ళు లంక నుంచి ఆవిడ ఒక్కరు బస్సు ఎక్కొచ్చారు.
ఇంకా వీడొక ముని మనవడు మా అమ్మగారికి. అమ్మ హాయ్ చెప్పు. అబ్బా అందరూ బాగున్నారు అడుగు. అందరూ బాగున్నారమ్మా. చూడు మా అమ్మగారు ఎంత బాగా మాట్లాడుతున్నారు. కరెక్ట్గా మా అమ్మగారు అది మా అమ్మగారు అంతా ఇంగ్లీషే మాట్లాడతారు, తెలుగు మాట్లాడు. అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి తిప్పు మొత్తం బాగా. భలే ఉందండి స్మెల్. గరం మసాలా కసూరి మేతి కూడా వేసేస్తాం. బియ్యం ఒక అరగంట నానేయిందండి, బాస్మతి రైస్ కాబట్టి 3.5 కేజీలు బాస్మతి రైస్ తీసుకున్నామండి. అవి వాటర్లో ముద్ద ఒక అరగంట ముందు నానబెట్టాం. అవి మళ్ళీ ఒకసారి మేము తవతో కొలిసామన్నమాట రైస్ ఎన్ని వచ్చాయని. దాని ప్రకారం 1కి 2 చొప్పుని నీళ్ళు వేసాం. అంటే 1కి 2 ఫుల్గా వేయలేదు, ఎందుకంటే బాస్మతి రైస్ ఒక అరగంట నానింది కదా, మళ్ళీ మెత్తబడిపోతుందని నీళ్ళు కొంచెం తక్కువ వేసామండి. ఎందుకంటే రైస్ కూడా చూసుకోవాలి మనం, అవి కొత్తవా పాతవా అని. మేము వేసిన మసాలా, ఆయిల్ అన్నీ కరెక్ట్గా సరిపోయి నీళ్ళకి రైస్కి బిర్యానీ అయితే సూపర్గా వచ్చిందండి. అందులో చికెన్ గ్రేవీ వేసుకుని తిన్న వాళ్ళందరూ చెప్పారండి చాలా బాగా కుదిరిందమ్మా అని. బూర్లకి మూకుడు రెడీ చేసాం, నూనె కాగుతుంది, ఆల్రెడీ కాగిపోయింది. ఒక వాయి వేసాం. ఒక్కోసారి అలా మిస్టేక్ జరుగుతూ ఉంటుంది. పిండి ముందే కలిపాం కదా, కొంచెం పలచగా అయింది, అందుకని ఇలా వచ్చింది. టేస్ట్ అయితే సూపర్గా వచ్చాయండి, టేస్ట్ చాలా బాగుంది. ఎక్కడ మిస్టేక్ జరిగిందంటే కొంచెం పలచగా ఇవ్వడం వల్ల ఇలా తోకలు వస్తున్నాయి, అందుకని ఇప్పుడు మళ్ళీ వరిపిండి కలుపుతున్నాం. కలిపి ఇప్పుడు ఇంకొక వాయి వేస్తాం. అంటే ఇలా మిస్టేక్ కూడా మీకు చూపించాలి. ఈ మిస్టేక్ కూడా మనం తెలుసుకుంటే మంచిది కదా, ఎప్పుడు ఎలా వద్దో. భోజనాల మీద పెట్టడానికి కదా, రౌండ్ బాగుండాలి కదా, లడ్డూలాగా. కొంచెం పలచబడిపోయిందండి తోపు, కలిపి చాలాసేపు అయింది కదా, అందుకని కొంచెం వరిపిండి కలుపుతున్నాం. మళ్ళీని వరిపిండి కలిపి ఇంకో వాయి వేసి మీకు చూపిస్తాం. ఇదిగోండి వాయిలో వేస్తున్నాం. మళ్ళీ వంట సెక్షన్ మళ్ళీ మారాం. అమలాపురం నుంచి మా చెల్లి వచ్చింది. డిప్యూటీ తహసీల్దార్ గారు వేస్తేనే కానీ రౌండ్గా రావట్లే. ఇంకో తోపు కలిపాం. బాలింతరాలు పక్కనేమో బాలింతరాలు వంటలు అవుతున్నాయి. తెరగపిండి కైమా పెడతారు ఇవాళ స్నానం చేసి. ఫుడ్ స్నానం చేసినప్పుడు మీ సైడ్ ఎలా పెడతారు భోజనం? మా సైడ్ అయితే తెరగపిండి కంపల్సరీ, తెరగపిండి మునగాకు అయితే కంపల్సరీ, కీమా. ఇది ఎవరికి తెలియదు, అలా పక్కన కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఉంటే చేతి తడుపుకోవడానికి బాగుంటుంది. అదిగో సూపర్గా వస్తున్నాయమ్మా. ఇదిగో అప్పుడు తెప్పేయకూడదు. అదిగో సార్ రౌండ్ రౌండ్గా బాగానే వచ్చేసింది, ఇంక చూడక్కర్లేదు. అందుకనే గట్టిదానం ఏమి ఉండదు ఇంకా. ఇవ్వండి బూర్లన్నీ తీసాక మీకు చూపిస్తాను. తాలింపులు అదే బాలింతరాలు భోజనం కూడా చూస్తాను, వీడియో తీస్తాను. బూర్లు అయితే చాలా టేస్ట్గా వచ్చాయండి. మేము వేసిన ఆ శనగపప్పుకి ఆ బెల్లం కరెక్ట్గా స్వీట్ సరిపోయింది. ఆ పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుందండి. అందరూ చాలా బాగా మెచ్చుకున్నారు మా వంటల్ని. ఇప్పుడే కాకినాడ నుంచి మా మరదలు కూడా వచ్చిందండి. మా శిరీష్ కూడా వీడియోలు చేసి పెట్టింది. ఇప్పుడు మానేసింది, ఎడిటింగ్ చేసేవాళ్ళు లేరు పాపం. మా మేనల్లు బిజీ అయిపోయారు జాబ్లో. అంటే మా శిరీష వంటలు కూడా చేస్తుంది. శిరీష అని ఉంది కదా మీకు, యూట్యూబ్లో ఉంది. పెట్టిన కొన్ని వీడియోలైనా చాలా మంచి మంచి వీడియోలు పెట్టింది, మీ అందరూ ఒకసారి చూడండి. నీ ఛానల్ పేరేంటి శిరీష? శిరీష వ్లాగ్స్ చూడండి సారా, చాలాసార్లు కనిపించింది కదా. చాలా మంచి మంచి వీడియోలు ఉన్నాయి. ఒకసారి మళ్ళీ కాల్తే చూడండి, ఐ బటన్ నొక్కండి, అందులో కనబడతాయి మంచి కోనసీమ వంటలన్నీ, చాలా వెరైటీలు ఉన్నాయి. ఓకే, లాస్ట్గా అన్నీ ఏమేమి ఉండేమో ఒకసారి లాస్ట్లో వీడియో తీస్తాను. బాగా పుట్టిస్తాను రోజుని కంపల్సరీ మా సైడు మునగాకు, తెలగపిండి, ఎల్లుల్లిపాయలు బాగా ఆయిల్లో వేసి గాను నూనె వేసి వండుతారు బాలింతరాలకి. వాళ్ళ కీమా కూడా పెడతారు. ఎల్లుల్లిపాయలు చూడండి ఎలా ఉందో. ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కళ్ళు చేసుకుని తింటున్నారు మునగాకు, తెలగపిండి. మా సైడ్ ఇది కంపల్సరీ. అక్కడేమో మా అబ్బాయి కొడుక్కి ఉయ్యాలు రెడీ చేస్తున్నాడు. ఉయ్యాలు చూద్దాం కదండి. కొడుక్కి ఉయ్యాలు రెడీ చేశాడు మా అబ్బాయి. నాకు కొడుకు వరుస అవుతాడు కదా. నేను మేనత్తనైతే
మరి నాకు వీడు కొడుకు అవుతాడు. కొడుకు కోసం కష్టపడుతున్నాడు. కొడుకు కోసం కష్టపడుతున్న తండ్రి. వావ్, సూపర్. పిల్లలకు చక్కగా ఈగలు వాడకుండా, దోమలు కొట్టకుండా. సూపర్. ఇంకో కడుపులంక నుంచి ఫ్లవర్స్ వచ్చాయి కదా, ఇప్పుడు ఈ ఫ్లవర్స్తో ఉయ్యాల డెకరేషన్ చేస్తా. మళ్ళీ లాస్ట్లో మళ్ళీ ఉయ్యాల డెకరేషన్ అయ్యాక మళ్ళీ తీస్తా. సిట్టింగ్ ఏర్పాటు చేసేసాం. ఇండివిజువల్ లెవెల్లో అయితే చక్కగా ఉంటుంది. అదిగోండి నలుగు పెడుతున్న అబ్బాయికి. అదండి తల్లి స్నానం అయిపోయింది. ఇప్పుడు బాబుకి స్నానం. వచ్చిన చుట్టాలు బాబు మా అమ్మ ఆంటీ కొంచెం ఉప్పేసి ఉల్లిపాయలు బాగా పిసికి, ముందు పిసికితే బాగా టేస్ట్ వస్తుంది పెరుగు పచ్చడికి. ఇందులో మీ ఇష్టం క్యారెట్, బీట్రూట్, కొత్తిమీర ఎలా వేస్తాం అనుకోండి. రోట్లో రుబ్బేస్తాం. పచ్చిమిరకాయలు, టమాటా, కొత్తిమీర. పచ్చడి కూడా పెడతాం కదా భోజనం దగ్గర, అందుకు చేస్తాం. మా ఇనివెల్లా చెట్లు కాసిన పళ్ళు ఉన్నాయి లోపల. బనానా, బూరెలు, నిమ్మకాయ, బిర్యానీ, టెంప్టింగ్గా ఉందండి, నోరు అవుతుందా. ఇదిగు పచ్చడి, వైట్ రైస్, వావ్, పప్పు, మామిడికాయ, రసం. ఇది కూడా భోజనాల దగ్గర వేస్తారు అందరికి. బాలింతరాల కూర కూడా వేస్తారు అందరికి. తెలగపిండి, ఎల్లుల్లిపాయలు. పచ్చడి చల్లారుతుంది, మిక్సీ కొట్టి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఈ పురుడు స్థానం ఫంక్షన్కి వండిన వంటలు చాలా సక్సెస్గా కుదిరాయండి. అందరికీ బాగా నచ్చింది. ఈ వీడియో కూడా మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి. నచ్చితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి.